అవని గదిలోనికి వెళ్ళేసరికి ఇక అక్షయ్ అయితే చాలా టెన్షన్‌గా ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అవతల వాళ్ళు చెప్పింది విని ఇరిటేట్ అయ్యి ఫోన్ అయితే బెడ్ మీదకి ఇసిరేస్తూ ఉంటాడు. అదంతా చూస్తూ ఉంటుంది. అవని అయితే ఇక అవని ఫోన్ మాట్లాడిన తర్వాత అక్షయ్ దగ్గరికి వెళ్ళి, "ఏంటండి ఇంకా ఫైనాన్సర్‌కి ఇవ్వడానికి డబ్బుల గురించి టెన్షన్ పడుతున్నారా? ఇంకా డబ్బులు అరేంజ్ అవ్వలేదా?" అని అడుగుతూ ఉంటుంది. "అవునవును. ఎవరు అడిగినా సరే లేవని చెప్తున్నారు అంటే మీరేమీ టెన్షన్ పడకండి. నేను కూడా ఎక్కడో ఒక చోట ప్రయత్నిస్తాను" అని అంటే, "నువ్వు అవేమీ పెట్టుకోకు అవని. నా ప్రయత్నం నేను చేస్తానంటే, లేదండి నేను తప్పకుండా మీకు డబ్బు అరేంజ్ చేసి చేస్తాను. ఈ సమస్యని ఎలాగోలాగా సాల్వ్ చేస్తాను. మీరు టెన్షన్ పడకండి. ఇలా టెన్షన్ పడితే మన ముందు ఉన్న ఏది కూడా మనం సక్సెస్ సాధించలేము" అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇక అక్కడి నుండి అక్షయ్‌కి అయితే ధైర్యం చెప్పి అవని బయటకి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవి ఎదురవుతూ ఉంటుంది. "ఏంటక్క బావగారు నువ్వు చాలా టెన్షన్‌లో ఉన్నట్టు ఉన్నారు" అనేసి ఏమీ తెలియని దానిలా అడుగుతూ ఉంటుంది. పల్లవి అయితే దాంతో పల్లవి ముందుకు అవని వెళ్ళి, "ఇక డబ్బు గురించి మీకు ఎప్పుడు కుదరదు, ఉండదు కూడా. మీకెవరు కూడా డబ్బులు ఇవ్వరు" అని అవనితో పల్లవి అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న తర్వాత అక్కడున్న అవని అయితే, "ఇదంతా నువ్వు మీ అమ్మ చేస్తున్నారని నాకు తెలుసు. డబ్బులు నేను ఖచ్చితంగా అరేంజ్ చేసి తీరుతాను. ఈ సమస్య నుండి బయటపడి తీరుతాను" అని అంటుంది. ఇక "ఏంటి అంత ధైర్యం నీకు? ఎక్కడ కూడా నీకు డబ్బులు అందవు. అంత తక్కువ అమౌంట్ ఏవి కాదు కదా" అని అంటే, "చూడు నువ్వు చూస్తూ ఉండు. ఖచ్చితంగా డబ్బులు ఎక్కడో ఒక చోట మాకు దొరుకుతుంది. ఈ సమస్య నుండి ఖచ్చితంగా మేము బయటపడి తీరుతాము" అని అవని కూడా ఎక్కడ తగ్గకుండా గట్టిగా సమాధానం చెప్తూ ఉంటుంది. పల్లవికైతే, "నేను కూడా చూస్తాను మీకెవరు డబ్బులిస్తారో" అనేసి పల్లవి అంటే, "చూస్తూ ఉండు ఎలాగ డబ్బులు తీసుకొని వచ్చి ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తాను" అని అవని కూడా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో పల్లవి అయితే అవని వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటే, "నీకు మీ అమ్మకి ఖచ్చితంగా నేను బుద్ధి చెప్పి తీరుతాను. మీ ఆగడాలన్నిటికీ అడ్డుకట్ట వేసి తీరుతాను" అని అవని అయితే మాట్లాడుతూ ఉంటుంది. అలాగే చూస్తూ ఉంటుంది పల్లవి. ఇదిగో ప్రోమో లైక్ ద వీడియో.